అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే మనము ఎంపిక అనేది ఎలా ఉందంటే, చాలామంది నాకు తెలిసిన చాలామంది మిత్రులు ఫస్ట్ వానికి టీవీ చూడడం ఇష్టం అనుకో, టీవీ చూడొచ్చు బాబు, మనం ధ్యానం చేయొచ్చు బాబు అని చెప్పినప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ బాగా ఇష్టం అనుకో, అదే బాగా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ధ్యానం అని చెప్పాను, అది పట్టుకోడాడు. ఎందుకంటే వానికి టీవీ చూడడమే ప్రథమమైన లక్ష్యం. అలా ఉంటుంటుంది. ఇంకొందరికి ధ్యాన ప్రచారం చేయడం చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి ధ్యాన ప్రచారము, శాకాహారం గురించి చెప్పేవాళ్ళు, ప్రబోధించేవాళ్ళు చాలా ఇష్టం వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు అవే చెప్తున్నారు, వాళ్ళు అవే చేయడం వాళ్ళకి ఇష్టం ఉంది. కొందరికి స్వాధ్యాయ ప్రియులు, మనం పుస్తకాల గురించి, పుస్తకాల్లో ఉన్న విషయాల గురించి చెప్పినప్పుడు వీటిని బాగా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటుంటారు, చాలా ఇష్టపడుతుంటారు వాటిని. ఇంకొందరు పిరమిడ్ నిర్మాణానికి బాగా ఇష్టపడతారు. మనం ఎప్పుడైతే ఆ పని చేసినప్పుడు మన మీద వాళ్ళకు స్పెషల్ రెస్పెక్ట్ వచ్చేస్తుంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టమైన అంశం ఉంటేనే మన దగ్గర కమ్యూనికేట్ అవుతుంటారు, లేదంటే లేదు, ఎంపిక చేసుకోరు వాళ్ళు. కనుక వాళ్ళకి ఇష్టమైన మాటలు చెబుతుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఓపెన్ మైండ్ తోటి ఉన్నది ఉన్నట్టుగా ఒక వ్యక్తిని గౌరవించడం అనేది చాలామంది అంత అంత వివేకంతో చూడరు. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, మీరు సత్యాన్ని ఎప్పుడూ ఎంపిక చేసుకోండి. సత్యం చేరువలో ఉండడానికి ఎప్పుడు ఆ ఎంపికలో ఉన్నప్పుడు మన సత్యం వైపే నడవాలి, సత్యం తోటే మనం జీవించాలి. ఆత్మహత్య జీవించడం చాలా సత్యపూరితమైంది. మనలో సొంత ఎంపికలు కాకుండా ఉన్న విషయాన్ని ఓపెన్ మైండ్తో చూడడం, ఎదుటి వాళ్ళు చెప్పేది అందులో నుండి మనం నేర్చుకోగలిగింది అవసరమైతే నేర్చుకోవాలి, లేదంటే దాన్ని వదిలేసేయాలి ఓపెన్ మైండ్ తోటి. అలా ఉన్నప్పుడు మన ఎంపికలు సరిగ్గా ఉంటాయి. మన ఇష్టాలతోటే పోల్చుకొని అది నాకు ఇష్టమైందా కాదా, నేను ఆల్రెడీ నేర్చుకున్న దానికి, నేను ఒప్పుకున్న దానికి అది వాళ్ళు చెప్పేది సరిగ్గా పొంతన ఉందా లేదా, అలా కాకుండా శాస్త్రీయమైన దృక్పథాన్ని ఏర్పరచుకొని, శాస్త్రంలో ఒక పరిపూర్ణమైన జ్ఞానం ఉన్న మాస్టర్లు చెప్పిన విషయాన్ని స్వీకరించి, అది శాస్త్రంలో ఉన్నది సరిగ్గా ఉందా లేదా, ప్లస్ ఒక మంచి ఎన్లైట్ మాస్టర్, ఒక బుద్ధి స్థితిలో ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు వాటితో పోల్చిన దాంతో సరితూగుతున్నాయా లేవా అని చూసుకొని, ఒక శాస్త్రము, ఒక పరమ గురువు చెప్పినవి, మన అనుభవం 3 ఏకమైనప్పుడే దాన్ని ఒక నిర్ధారణకు రావాలి. అప్పుడే సరిగ్గా ఉంటుంటుంది, ముందుకెళ్ళగలుగుతుంటాం. చాలా ఓపెన్ మైండ్తో ఉందాం. అందరి మాటలు శాస్త్రీయంగా ఉన్న వాళ్ళ మాటలే ఎక్కువ % విందాం. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళ మాటల్లో ఒకవేళ విన్నా దాన్ని అంగీకరించకుండా ఉపేక్షగా ఉండడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.